ఏలూరు జిల్లాలో రైతులకు కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించకపోతే నెల 10న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరు శివారు శంకరవారి తోటలో నిర్వహించిన ధాన్యం బకాయి సొమ్ములు రావాల్సిన బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కౌలు రైతులు ప్రభుత్వ కొనుగోలు ధాన్యం అమ్మి 40 రోజులు దాటిపోతున్న ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో వైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, పల్లెల వరాహలరావు, ఎన్ నాగరాజు, ధర్మవరపు రాము తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు రబీకి సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అన్నదాతలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల రూపాయలు రైతుకు సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు రావాల్సి ఉన్నది. అయితే అందుకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల రైతుల ఖాతాలకు, కౌలు రైతుల ఖాతాలకు ధాన్యం డబ్బులు జమ కాక రైతు చేతికి డబ్బులు అందరికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు ఏమో వర్షాలు పడే పరిస్థితులు రావడం, రెండో వైపు కావులకు నీళ్లు ఉండడం వల్ల ఖరీఫ్ సాగుకి రైతులు సహాయపడుతూ ఉన్నారు. మరి ఈ దశలో విత్తనాలు నార్మల్ బాగు చేసుకోవడం వల్ల కనీసం రైతుకి చేతిలో నవ్వలేక, పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, అంటే ఒకవైపు ఎలక్షన్ ముందు 2-3 రోజులకి ఆ డబ్బులు వేశారు, రైతుల ఖాతాలు జమ చేశారు. దాదాపు నెల పైగా రైతులకు సంబంధించిన నెల 10 రోజులకు సంబంధించిన, అంటే దాదాపు 40 రోజులకు సంబంధించిన ఆ డబ్బులు జమ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకవైపు సివిల్ సర్వీస్ శాఖ వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబ్బులు ఇస్తే వేస్తామన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి రైతులు ధాన్యం వారాలు గడుపుతున్నా, రోజులు గడుపుతున్నా, ఒకవైపు వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి, మరోవైపు పంటకి చేసిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉంది, మరోవైపు పంటకి ఖరీఫ్ సాగుకి సహాయకం కావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధాన్యం బకాయి సొమ్ములు రైతుల ఖాతాలు జమ చేయడం చాలా దారుణం, బాధాకరం చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా పౌర సరఫరా శాఖ వారు స్పందించి వెంటనే రైతుల ఖాతాలకి వారి ధాన్యం డబ్బులు బకాయిలు ఏవైతున్నాయో వాటిని చెల్లించి ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కనుక, అధికారులు కనుక స్పందించకపోతే రేపు ఈ నెల 10వ తారీఖున సోమవారం ఏలూరు కలెక్టరేట్